పరిరక్షించబడాలంటే ఆ పర్యావరణం పరిరక్షించబడేటువంటి ప్రాంతంలో ముందు ప్రజలు ఉండాలి. ప్రజల్ని పరిగణలో తీసుకోవాల్సిన బాధ్యత. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం నిలబడ్డ ప్రతి ఒక్కరికి మనం ఈ సమావేశం తరఫున మన అందరినీ కూడా కారణాలకు చనిపోయిన స్వామి గారు, లేకపోతే అంటే సత్యం గారు, అంతకుముందు జరిగినట్టు పాలకులేమో అందమైన కబుర్లు చెప్పారు, కానీ 120 జీవోలో ఉన్నటువంటి ఆపరేషన్ సందర్భంగా చెప్పినట్టు పేరుతో ఆ పెట్టేయడమే తప్ప మనకి కాదు. దీన్ని ముందుగా పాలకులు గుర్తించాలని. సమస్య ఒకటైతే సమస్యని పరిష్కారం చేయడం కాకుండా ప్రభుత్వాలు ప్రజలు నీరు సాఫీగా వెళ్ళిపోయేలాగా చేయటం, ఆక్వేడ్ రైల్వే బ్రిడ్జ్ కింద అడ్డంకుల్ని తొలగించడం, దుప్పగడ దగ్గర ఉన్న అడ్డంకుల్ని తొలగించడం పెరుమానటువంటి పనులు. అలాగే గురుపుడెక్క, కిక్కిస, ఎప్పటికప్పుడు ఎదక్కండా అవరోధాలను తొలగించడం, ఆఖరికి పక్షుల గురించి లేదు పర్యావరణం గురించి. అలాగే ఈ రోజున కొల్లేరు ప్రజలు ఏమి అక్కడ ఉన్నటువంటి పర్యావరణాన్ని క్యాచురేట్ ఏరియాలో రకరకాల రసాయనాలు వాడుతున్నారు. ఆ రసాయనాలన్నీ ఇందులో వస్తున్నాయి. అలాగే చుట్టూలోకి వచ్చి చేరుతున్నాయి. ఎక్కడ ట్రీట్మెంట్ చేయలేదు, ట్రీట్మెంట్ ప్రారంభించాలి. మరి ఉన్నతమైన కమిటీలు చెప్పినటువంటి మాటలు నమోదు శ్రీనివాసరాజు గారు, రామరాజు గారు వీళ్ళ కూడా అక్కడ ఇంక్లూడ్ అయ్యి ఢిల్లీ వరకు వెళ్ళి బ్యాక్గ్రౌండ్ లో ఉండి మన సీఎం కలిసి, డిప్యూటీ సీఎం కలిసి ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు, పర్యావరణానికి ఇబ్బంది మేము ఎక్కడ కాదు, ప్రజలతో పాటు పక్షులతో పాటు ప్రజలు కూడా ఉండాలి అన్న దాని మీద మాకు మొదటి నుంచి కూడా మరి వాళ్ళు కూడా మాకు అండగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళు కూడా ప్రత్యేకంగా కొల్లేరు ప్రాంత వాసిగా ధన్యవాదాలు చెప్తున్నాను. కొల్లేరు సమస్య పరిష్కారానికి కొల్లేరుని 3వ కాంటూరు కుదించాలని ప్రభుత్వాలని డిమాండ్ చేస్తున్నాం. కొల్లేరును 3వ కాంటూరు కుదిస్తామని ఆ రోజున అసెంబ్లీలో 2 సార్లు తీర్మానాలు చేశారు. నరేంద్ర మోడీ గారు భీమవరం సభలో కూడా హామీ ఇచ్చారు. ఈ హామీల్ని, అసెంబ్లీ తీర్మానాలని అమలు చేయాలని కోరుతున్నాం. ఈ రోజున 120 జీవోఏ ప్రమాదకరమని అనుకుంటే ఎకో సెన్సిటివ్ జోన్ పేరుతో కొల్లేరు ప్రజల్ని 15 మండలాలు, 3 లక్షల మంది ప్రజానీకాన్ని, అలాగే 150 గ్రామాల ప్రజానీకాన్ని ప్రమాదంలోకి నెట్టేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొల్లేరుని 3వ కాంటూరు కుదించడం, ఎకో సెన్సిటివ్ జోన్ పరిధిని కూడా 3వ కాంటూరుకి కుదించడం చేయటం ద్వారా కొల్లేరు ప్రజల్ని, రైతాంగాన్ని, జిరాయితీ రైతుల్ని, సొసైటీల్ని, కొల్లేరులో ఉన్నటువంటి బీసీలు, దళితులు, పేద ప్రజానీకాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లేరు సమస్య పరిష్కారానికి మిత్రా కమిటీ, శ్రీరామకృష్ణయ్య కమిటీ, శాసనసభ పక్ష కమిటీలు ఛానలైజేషన్ పరిష్కారం చెప్పినాయి. ఆ ఛానలైజేషన్ చేయాలి. కొల్లేరులోకి వచ్చేటువంటి నీరు ఉప్పుటేరు ద్వారా సాఫీగా వెళ్ళిపోయేలాగా చేయాలి. అలాగే కొల్లేరుకి ఉప్పు నీరు ఎగతన్నకుండా వరద నీరు బయటకు పోయేలాగా రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం. కొల్లేరు ప్రజానీకం అందరూ పేదలే. కొల్లేరు ప్రజానీకానికి మిగులు భూములు పంచాలని డిమాండ్ చేస్తున్నాం. కొల్లేరు ప్రజలు వలసలు పోకుండా చూడాలని కోరుతున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం పర్యావరణం, పక్షులు, అలాగే సున్నిత ప్రాంతం ఎంత ముఖ్యమో అది కాపాడబడాలంటే ప్రజలు కూడా అంతే ముఖ్యం. ప్రజలు ఉంటేనే పర్యావరణం ఉంటాయి, ప్రజలు ఉంటేనే పక్షులు ఉంటారు. పక్షులు, పర్యావరణం కూడా ప్రజల కోసమే. ఈ అనుబంధాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. వెంటనే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయి కొల్లేరు ప్రజల తరపున కూడా కొల్లేరు ప్రజల సమస్యలను కూడా వాదించాలి, వినిపించాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. కొల్లేరు ప్రజలకు అందరూ అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన, మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035544.